స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఎందుకు ఇంత అడ్డమైన తీర్పులు ఇస్తున్నాడో ఎవరికి అర్థం కావడం. ఆయన కడుపుకు అన్నం తింటున్నా లేకపోతే గడ్డి తింటాడా? ఎందుకంటే తెలంగాణలో ఉండేటువంటి అన్నం తినేటువంటి ప్రజలందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిందని. కానీ ఈయనకు మాత్రం వాళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు అర్థమైందట. అంటే ఈయన కడుపుకు అన్నం తింటలేనట్టున్నాడు, గడ్డి తింటున్నట్టున్నాడు. అందుకనే ఈ రకమైనటువంటి అడ్డమైన తీర్పులు ఇస్తున్నాడు. చాలా దురదృష్టకరం ఇది. ఒక రాజ్యాంగ స్థానంలో ఉండి స్పీకర్ పొజిషన్లో ఉండి నువ్వు యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్లో లిస్ట్ అయినటువంటి యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని దాని స్ఫూర్తిని కాపాడాల్సింది పోయి దానికి తూట్లు పొడుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలను పట్టుకొని వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారంటారు. మరి బీఆర్ఎస్లోనే ఉంటే ఈ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్కి ఎందుకు వస్తలేరు? గాంధీ భవన్కి ఎందుకు పోతాను? వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉంటే వీళ్ళు పింకు కండువా ఎందుకు కప్పుకుంటలేరు? ఆ క్వశ్చన్ అడిగే తెలియలేదా గడ్డం ప్రసాద్ గారికి? అరే బాబు, మీరు పింకు కండువా ఎందుకు కప్పుకుంటలేరు, మీరు 3 రంగుల కండువా ఎందుకు కప్పుకుంటారని అడిగే తెలియలేదా? గడ్డం ప్రసాద్ గారికి తెలివి లేకపోతే, ఆయనకి ఇంటెలిజెన్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వాడుకోవాలి, ఏఐనన్నా వాడుకోవాలి. స్పీకర్ ఎప్పుడు స్పీకింగ్ లేదు. ఎప్పుడన్నా స్పీకింగ్ చేసి ఈ అడ్డదిడ్డమైనటువంటి స్పీకింగ్ తప్ప అర్థవంతమైనటువంటి తెలివైనటువంటి స్టేట్మెంట్ ఒక్కటన్నా ఇచ్చిండా ఏమన్నా? ఆ స్పీకర్ కు మాట్లాడే తెలివి లేకపోతే, అర్థమయ్యే తెలివి లేకపోతే ఏ స్పీకర్ నన్నా పెట్టుకోవాలి, అదన్నా చెప్తుంది. పలానా కృష్ణమోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారు, ప్రకాష్ గౌడ్ గారు ఏ పార్టీలు ఉన్నారు, కడియం శ్రీహర్ గారు ఏ పార్టీలు ఉన్నారు అని అడిగితే అదేనే చెప్తుంది కదా సమాధానం. నీకు తెలివి లేకపోతే ఇంత దుర్మార్గమా, ఇంత అదృష్టకరమా? ఏమనంటే 3 రంగుల కండువా అది కాంగ్రెస్ పార్టీ కాదు, అది ఎవరైనా కప్పుకోవచ్చు. జాతీయ పథకాన్ని మనం ఎట్లా మార్చలేము కాబట్టి మీ కాంగ్రెస్ కండువాని మీరు మార్చుకోండి.